అనాలోచనగా మనకు పర్థం ఏమీ లేకపోయినా, ఏ జవాబులు మనకు రాకపోయినా, మనం ఆయనందు విశ్వసించి ముందు కాలు పెట్టామనుకోండి, కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మనల్ని కాపాడుటకు రాత్రింబగళ్ళు మెలకువతో ఉంటాడు. మన పర్థం ఏమీ లేకపోయినా, ఏ జవాబులు మనకు రాకపోయినా, మనం ఆయనందు విశ్వసించి ముందు కాలు పెట్టామనుకోండి, కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మనల్ని కాపాడుటకు రాత్రింబగళ్ళు మెలకువతో ఉంటాడు. మన పాదాలకి పొరపాటును కూడా రాయి తగలనివ్వకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. హలో దేవదూతలు రండి, ఇక నా బిడ్డలు నాకు అప్పు చెప్పుకున్నారు, వాళ్ళ పాదాలు రాయి తగలకూడదు, చూసుకోపండి అంటే రాత్రింబగళ్ళు వాళ్ళు వచ్చి నీ కాలుకి రాయి కూడా తగలని కూడా చూసుకుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచండిరా బాబు అంటే, దేవుడు కాదని ఎవరు కాదంటున్నారండి, దేవుడిని నమ్మేమని అంటున్నారు. కానీ ఆయన ద్వారా జరిగే ఆ మహత్తరమైన సంగతులు మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం?